నమస్తే, నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పదే పదే ప్రతి మీటింగ్లో కూడా జనాభాని పెంచండి, జనాభా పెరగాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? మరి గతంలో చాలా కాలం క్రితం జనాభా పెరుగుదలని అరికట్టండి, జనాభా పెరిగితే దేశం రాష్ట్రం అభివృద్ధికి నిరోధం, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తగ్గించండి అన్న విషయం మనం చూసాం మన జనరేషన్. మరి ఇప్పుడు ఎందుకు రివర్స్ అయింది సీను? ఏం జరుగుతుంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఈ విషయాల మీద డీటెయిల్డ్ సబ్జెక్ట్ బేస్డ్ కంటెంట్తో ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పిల్లలు, అది ఎలక్షన్లో పోటీ చేయటానికి రాజకీయ నాయకులకి అర్హత లేదు అనే ఒక రూల్ కూడా తీసుకొచ్చిన విషయం మనం మర్చిపోలేదు ఇంకా. మరి అదే చంద్రబాబు నాయుడు గారు లేదా అదే పెద్ద మనుషులు ఈరోజు జనాభాని పెంచండి పెంచండి అని అంటున్నారు. ఎందుకు? ఇప్పటికే భారతదేశ జనాభా 140 కోట్లు ఉంది కదా, బాగానే ఉంది కదా, ఫుల్గా ఉంది కదా, ఇంకా ఎందుకు పెంచటం? ఇందులో అండర్లైన్ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, జనాభా ఎక్కువ ఉన్నమాట నిజమే, యూత్ లేరు, అంతా ఏజ్డ్ జనరేషన్ ఉన్నారు, యూత్ తగ్గిపోతున్నారు, ఏజ్డ్ పర్సన్స్ పెరుగుతూ ఉన్నారు, ఇది సమస్య కాబోతుంది అనేది ఇందులో ఉన్న విషయం. ప్రపంచం అంతా భయపడుతుంది జనాభా పెరగటం వల్ల కాదు, జనాభా తగ్గిపోవటం వల్ల. దీన్ని ఏమంటారంటే సైలెంట్ డెమోగ్రఫిక్ కొలాప్స్ అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు జనాభా పెరగాలని ఎందుకు అంటున్నారంటే, భవిష్యత్తులో వచ్చే సంక్షేమాన్ని నివారించాలి అంటే యూత్ పెరగాల. ఎందుకంటే యువత ఎప్పుడైతే తగ్గుతారో, ఏజ్డ్ పీపుల్ ఎప్పుడైతే పెరుగుతారో, రాబోయే రోజుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రకారం, సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం 2035 ఇయర్లో ఇప్పుడు ఉద్యోగాలకి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నాం. కానీ 2035 వచ్చేసరికి జాబులు ఖాళీగా ఉంటాయి, దానికి అప్లై చేసే యువత మాత్రం ఉండరు, దొరకరు. ఇది డేంజర్ సిచ్యువేషన్. కాబట్టే ఈ థియరీ, ఈ ప్రాపగాండా ఎక్కువ జరుగుతూ ఉంది. యూత్ పెరగాలి అంటే జనాభా పెరగాలి. జనాభా ఎందుకు తగ్గుతుంది? ఫెర్టిలిటీ రేట్ తక్కువ ఉంది కాబట్టి జనాభా తగ్గుతుంది. ఫెర్టిలిటీ రేటు ఎందుకు తక్కువ ఉంది అంటే రకరకాల సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక స్థితిగతుల వల్ల, లేదా ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్ ఏదో వచ్చింది కదా, డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ ఏదో. సో రకరకాల రీజన్స్. ఏదేమైనా ఈ వీడియోలో మనం జనాభా తగ్గటం వల్ల దేశాల పతనం ఎలా జరుగుతుంది, అదేవిధంగా రెండోది భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇది ఎంత ప్రమాదకరం జనాభా ఇట్లా పెరక్కపోతే అన్న విషయం. మూడోది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ప్రస్తావిస్తున్న, ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే, జనాభా ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఇన్సెంటివ్స్ ఇస్తాం, రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో తర్వాత దేశంలో పరిస్థితి ఎట్లా ఉంది, విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఓవరాల్గా జనాభా పెరక్కపోతే, యువత పెరక్కపోతే వచ్చే నష్టాలేంటి, ఇబ్బందులేంటి అనే విషయాలను డీటెయిల్డ్గా చర్చిద్దాం. వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు సబ్జెక్ట్ మ్యాటర్ అర్థమవుతుంది. అప్పుడు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జనాభా తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1% ఉండాలి. ఫెర్టిలిటీ రేట్ సంతాన ఉత్పత్తి వృద్ధి రేటుగా మనం తెలుగులో చెప్పవచ్చు. ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉండవలసింది. రకరకాల దేశాలతో మనం ఒకసారి కంపేర్ చేస్తే ఇండియాలో ఫెర్టిలిటీ రేటు 2% ఉంది. అంటే ఫెర్టిలిటీ రేట్ అనేది ఇట్లా తగ్గుతూ వస్తుంది. 2.1 ఉండాలి మినిమం, 2కి వచ్చింది. అంటే గ్రాడ్యువల్లీ ఇట్ ఈజ్ రెడ్యూసింగ్. అదే మనం జపాన్లో చూసినట్టయితే 1.3 ఉంది ఫెర్టిలిటీ రేట్. యాక్చువల్గా 2.1 ఉండాలి. అంటే జపాన్ ఏంటంటే ఆల్రెడీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయో కూడా నెక్స్ట్ మనం చెప్పుకుందాం. అదేవిధంగా సౌత్ కొరియాలో 0.72 ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉండాలి. దానివల్ల ఏమైందంటే ప్రపంచంలోనే ఈ కొరియాలో అత్యంత లోయెస్ట్ ఫెర్టిలిటీ రేట్. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం అది.
అదేవిధంగా ఇటలీలో ఫెర్టిలిటీ రేట్ 1.2 ఉంది, 2.1 ఉండాలి. దానివల్ల ఆల్రెడీ ఇటలీలో స్కూల్లో చదివే పిల్లలు లేక ఫెర్టిలిటీ రేట్ తక్కువ ఉంది కాబట్టి పిల్లలు తక్కువ ఉన్నారు, యూత్ తక్కువ ఉన్నారు కాబట్టి స్కూల్స్ కూడా బంద్ చేసేసారు. ఎంత డేంజరు! పిల్లలు లేక ఫెర్టిలిటీ రేట్ తక్కువ ఉండటం వల్ల వచ్చిన నష్టం అది. చైనాలో చూసినట్టయితే 1%కి వచ్చేసింది ఫెర్టిలిటీ రేట్. మనం ఇప్పటివరకు చూసాం చైనాలో అత్యధిక జనాభా గల దేశం, తర్వాత భారత్ అని అన్నాం. మరి ఫెర్టిలిటీ రేట్ చైనాలో 1కి రావటం వల్ల, పూర్తిగా తగ్గిపోవటం వల్ల చైనా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే తగ్గిపోతుందో యువత తగ్గిపోతారు, నెక్స్ట్ భావితరంలో అది బాగా ఇంపాక్ట్ పడతా ఉంది. ఏం జరుగుతుంది? నెక్స్ట్ పాయింట్, జనాభా తగ్గితే అంటే ఈ విధంగా ఫెర్టిలిటీ రేట్ తగ్గటం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇంపాక్ట్, సపోజ్ ఓల్డ్ ఏజ్ బర్డన్ అనేది పెరుగుతూ ఉంది. ఎందుకంటే యువత తగ్గిపోతున్నారు, పిల్లలు తగ్గిపోతున్నారు. మరి పెరుగుతుంది ఎవరు? ఓల్డ్ ఏజ్. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ బర్డన్ ఎక్కువ అవుతుంది. ఆ ఏజ్డ్ పీపుల్ పెరగటం వల్ల ఎంప్లాయీస్, మనకి కావలసిన ఎంప్లాయీస్ తగ్గిపోతారు. అంటే వర్క్ చేయవలసిన, వర్క్కి పనికొచ్చే యువత తగ్గిపోతారు ఒకటి. రెండోది హెల్త్, మరి పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అంటే గవర్నమెంట్ మీద ఈ హెల్త్ పరంగా కానీ పెన్షన్స్ ఇవ్వవలసిన సంఖ్య కానీ పెరగటం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది రెండోది. మూడోది ఏంటంటే ఈ స్కూల్స్ అన్నీ కూడా ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడే అవకాశం వస్తుంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే పిల్లలు ఉండట్లేదు, స్కూల్స్ ఖాళీ అవుతుంది, దానివల్ల స్కూల్స్ నష్టపోతాయి. ఇంకొకటి, లేబర్ కావాల్సిన రిక్వైర్డ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కానీ ఈ ఎంప్లాయీస్ కానీ దొరికే అవకాశం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఫ్యూచర్లో ఈ పరిస్థితులు ఎలా ఉంటే రోబోట్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి వస్తుంది. అంటే పూర్తి స్థాయి ఆటోమేటిక్లో రోబోట్స్ మీద మనం బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే జీడిపి గ్రోత్ తగ్గిపోద్ది. ఎందుకంటే యువత లేరు, పని చేసేవాళ్ళు తగ్గారు, ప్రొడక్టివిటీ తగ్గింది. దానివల్ల జీడిపి గ్రోత్ రాష్ట్రంలోనూ దేశంలోనూ తగ్గుతుంది. ఎందుకంటే లెస్ ఇంటర్నల్ డిమాండ్, వీక్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది రావటం వల్ల గ్రోత్ అనేది తగ్గుతుంది. ఇది చాలా డేంజర్. దీనివల్ల ప్రపంచంలో ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే జపాన్లో స్కూల్స్ మూసేయటం ఆల్రెడీ మొదలైంది. దక్షిణ కొరియాలో 25% విద్యా సంస్థలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇటలీలో ఏమంటున్నారంటే గోస్ట్ విలేజెస్ అంటున్నారు. అంటే కేవలం వృద్ధులు మాత్రమే ఉంటున్నటువంటి విలేజెస్, టౌన్లో ఇటలీలో ఎక్కువైపోయినాయి. ఈ పరిస్థితి దేనికి దారితీస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాలా. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది అనేది మనం ఇండియాలో ఈ విత్ ఇన్ ఇండియా స్టేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఏపీలో ఫెర్టిలిటీ రేటు 1.7% ఉంది, యాజ్ అగెనెస్ట్ 2.1 తగ్గిందని చెప్పుకున్నాం. అంటే అండర్ రీప్లేస్మెంట్. తమిళనాడులో వచ్చేసరికి 1.5% ఫెర్టిలిటీ రేట్ ఉంది, అది కూడా తక్కువలో ఉంది. కేరళ 1.6% మాత్రమే ఫెర్టిలిటీ రేట్ ఉంది, అది కూడా బాగా తక్కువ ఉన్నది. డేంజర్ బెల్స్ కొడతా ఉన్నాయి. మరి కొద్దిగా బెటర్ ఉన్న స్టేట్స్ లేవా అంటే ఉన్నాయి, మనకు తెలుసు కదా. బీహార్ 2.9% ఉంది, కొద్దిగా బెటర్ ఉంది, ఇంకా పెరుగుతుంది కూడా. నెక్స్ట్ ఏముంటుంది మీరు గెస్ చేయండి? యూపీ, అది కూడా 2.4 ఉంది, ఇంకా పెరుగుతుంది కూడా. ఈ తప్ప ఈ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి కదా, అది మాత్రం ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతూ ఉంది. దానివల్ల ఆ స్టేట్స్లో ఇంపాక్ట్ పడతా ఉంది. ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఏపీలో అర్బన్ ఏరియాలో ఫెర్టిలిటీ రేట్ సుమారుగా 1.4కి వచ్చేసింది. ఇది డేంజర్ బెల్ కొడతా ఉంది. దీనివల్ల ఉత్పన్నమైన సమస్యలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బై 2030 ఇయర్స్ కల్లా 60+ ఏజ్ ఉన్నవాళ్ళు 16%కి వస్తారు. అది కొద్దిగా డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టు. బై 2035 స్కూల్ స్టూడెంట్స్ 20% తగ్గుతారు. 2035కి వచ్చేసరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు 20% తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే రేటు కనుక, ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే. మరి 2050 కల్లా ఏమవుతుందంటే పనికి కావలసిన యువత దొరకరు, అది డేంజర్. సో ఈ విధమైన పరిస్థితులు రాకుండా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన వ్యాఖ్యల వెనక ఏంటంటే ఏది బలమైన యువత ఉన్న రాష్ట్రం అదే అభివృద్ధి చెందుతుంది. సింగపూరు, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా వంటి దేశాలను మనం చూసినట్టయితే ఫ్యామిలీ ఫ్రెండ్లీ నేషన్ బిల్డింగ్లోకి మారిపోతున్నాయి అవి. అంటే ఒక రకంగా దీన్ని స్ట్రాటజీ పరంగా మనం చూడవలసి వస్తే యూత్ రిటెన్షన్ అనేది ఇంపార్టెంట్.
ఈ పరిస్థితుల్లో ఈ ట్రెండ్స్ ఇట్లా నడుస్తున్న నేపథ్యంలో యూత్ రిటెన్షన్ అంటే ఏంటి? ఉద్యోగాలు స్థానికంగా ఉండాలా, మైగ్రేషన్ తగ్గించాలా. రెండోది ఫెర్టిలిటీ అవేర్నెస్ అనేది కలిగించాలా. ఫెర్టిలిటీ అవేర్నెస్ కలిగించాలి అంటే ఏం చేయాలా? ఎడ్యుకేటెడ్ పేరెంట్హుడ్ 2 చిల్డ్రన్స్ కంటే ఎక్కువ ఉండేటట్టుగా అది ప్రోత్సాహాలు ఇవ్వాలి, పాలసీ రావాలా. తర్వాత ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలా. మ్యారేజ్ అండ్ మదర్హుడ్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహించాలా. ఇదే కాకుండా ఏఐ ప్లస్ యూత్ బ్యాలెన్స్ అనేది కూడా అవసరం. రాబోట్స్తో రీప్లేస్ కాకుండా మానవ శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలా. దీనికి ఇవ్వాలి అంటే టెక్నాలజికల్ పార్క్స్, క్వాంటమ్ వ్యాలీ, హై స్కిల్డ్ ఇండస్ట్రీస్, స్టార్టప్స్ అండ్ ఏపీ స్కిల్ హబ్స్ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. ఇది స్ట్రాటజిక్గా ముందుకెళ్ళాలి. సరే, ఏపీ వర్సెస్ వరల్డ్ డెమోగ్రఫిక్ ఎకనామిక్ కంపారిజన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే జపాను, సౌత్ కొరియా, ఏపీ కంపేర్ చేస్తే ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఫెర్టిలిటీ రేటు జపాన్లో 1.3 ఉంటే సౌత్ కొరియాలో 0.72 ఉంటే ఏపీలో 1.7. ఎల్డర్లీ పర్సంటేజ్ జపాన్ 29%, సౌత్ కొరియా 21%, ఏపీ 11%. యావరేజ్ మ్యారేజ్ ఏజ్ 33% జపాన్, సౌత్ కొరియా 32%, ఇండియాలో 27% నుంచి ఇంకా కొద్దిగా పెరుగుతూ ఉంది. యూత్ మైగ్రేషన్ కూడా అన్నిట్లో కూడా జపాన్, సౌత్ కొరియా, ఈ ఏపీలో కూడా ఎక్కువ ఉంది. రాబోట్ డిపెండెన్సీ వచ్చేసరికి జపాన్లో 4.5 పర్ 100 వర్కర్స్, అదే కొరియాలో 6.2 per 100 వర్కర్స్. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఏపీకి రాబోతుంది. ఇప్పుడే కనుక స్పందించకపోతే రాబోయే రోజుల్లో 2040 నాటికి దేశంలో రోబోట్ నర్సెస్, ఏఐ స్కూల్స్ అనేవి వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అయితే ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు దీని ప్రభావం భవిష్యత్తు మీద ఎలా ఉండబోతుంది? ఈ విధంగా యూత్ తగ్గటం వల్ల, జనాభా తగ్గటం వల్ల, ఏజ్డ్ పర్సన్స్ పెరగటం వల్ల ఏం నష్టం జరుగుతుంది? 1 2 3 4 5 బుల్లెట్ పాయింట్స్లో మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, లో వర్కింగ్ ఏజ్ పాపులేషను. రెండోది ట్యాక్స్ రెవెన్యూ గవర్నమెంట్కి రావాల్సింది తగ్గిపోతుంది. తర్వాత హై డిపెండెన్సీ వల్ల వెల్ఫేర్ బర్డన్ పెరుగుతూ ఉంది. కన్జ్యూమర్ ఎకానమీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువై యూత్ దొరక్కపోవడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గే అవకాశం ఉంది. ఇన్నోవేటివ్ అనే కాన్సెప్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ తగ్గిపోయే అవకాశం ఉంది. జాబులు ఎక్కువ ఉంటాయి, మోర్ జాబ్స్ బట్ నో జాబ్ సీకర్స్ అనే సిచ్యువేషన్, భయంకరమైన సిచ్యువేషన్కి వచ్చే అవకాశం ఉంది. మోర్ రిసోర్సెస్ ఉంటాయి బట్ నో హ్యూమన్ రిసోర్సెస్. ఇది అత్యంత బాధాకరమైన విషయం, ఇబ్బందికరమైన పరిస్థితి. రిసోర్స్ అన్నీ ఉన్నాయి కానీ హ్యూమన్ రిసోర్సెసే ఉండదు రాబోయే రోజుల్లో. సోషల్ ఐసోలేషన్ ఆఫ్ ఎల్డర్లీ అనేది వస్తుంది. హై రోబోట్ డిపెండెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే మనం దీన్నంతా ఏమంటారంటే ఇప్పుడు దీన్ని డెమోగ్రఫిక్ వార్ అంటారు. సో ఇప్పుడు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది మన అందరి చేతుల్లో ఉంది. దానికి ఏం చేయాలి అంటే ప్లాన్డ్ పేరెంట్హుడ్, 2 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉండాలా, మ్యారేజ్ ఏజ్ బ్యాలెన్స్ చేయాలా, ఉమెన్ సపోర్ట్ ఎక్కువ సిస్టమ్ ఉండాలి, రీజనల్ జాబ్స్ క్రియేషన్ చేయాలా, ఫెర్టిలిటీ అవేర్నెస్ కలిగించాలా, స్కిల్డ్ బేస్ యూత్ డెవలప్మెంట్ చేయాలా, బ్యాలెన్స్డ్ పాపులేషన్ పాలసీ తీసుకురావాలా. ఈ విధంగా రావటం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ యువతని పెంచి, పిల్లల్ని పెంచి, ఫెర్టిలిటీ రేట్ పెంచి, ఏజ్డ్ జనరేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేయకపోతే రాబోయే రోజుల్లో మనం చెప్పుకున్నట్టుగా 2035 ఉద్యోగాలు ఉంటాయి కానీ చేసేవాళ్ళు ఉండరు. ఆ పరిస్థితిని అధిగమించాలంటే ఫెర్టిలిటీ రేట్ పెంచండి, పిల్లల్ని కనండి, దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. ఇది సారాంశం ఈ సబ్జెక్టు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.